డిజిటల్ బుక్ లో ప్రజలందరూ కూడా మన భావితరాల తర్వాత ఆ తర్వాత కూడా తరాలు తరాలుగా ఆ చరిత్ర చదువుకొని జ్ఞాపకం చేసుకొని ఇలాంటి నీతి నికృష్టమైన పరిపాలన కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండిందా, ఇలాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యారా, 16 నెలల జైల్లో చెప్పకూడదు వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యారా అనేది ఆ తరతరాల తర్వాత మన తరాల తర్వాత వచ్చే భావితరాల ప్రజలు విద్య కూడా ఆ ముక్కు మీద ఏలేసుకొని చదువుకుంటే పరిస్థితి వస్తుంది. ఈ డిజిటల్ బుక్ వల్ల ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ చరిత్ర ఆ అవగతం అవుతుంది. కాబట్టి ఆ చరిత్ర రాయడం మంచిది. అలాగే మమ్మల్ని విమర్శించడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెరబడతానంటాడావు. నువ్వు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడే మేము ఏ నేరాలు చేయలేదు, ఏ ఘోరాలు చేయలేదు, అవినీతికి పాల్పడలేదు అనేది నువ్వు వేసిన కేసులు ఈడీ గాని ఎవరైనా కూడా మొఖాన్ని పూసి మమ్మల్ని అయ్యా మీరు తప్పుడు కేసులు పెట్టొద్దని చెప్పి ఆనాడు న్యాయస్థానాలు కూడా ఎన్నో సార్లు చివాట్లు పెట్టారు. ఆ చరిత్ర కూడా రాయాలనేసి మేము తెలియజేస్తున్నాం. రైట్ జయచంద్ర గారు. ఎస్ ఒకసారి మనం రాజకీయ విశ్లేషకులు రాఘవయ్య గారు ఉన్నారు. రాఘవయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ రాఘవయ్య గారు చాలా నమస్తే. చాలా కీలకంగా అంటే డిజిటల్ బుక్ అనేది జగన్మోహన్ రెడ్డి నిన్న ఆవిష్కరించారు. దాంట్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు, అందరి సాక్ష్యాలు ఉంటే చూపించవచ్చు, ఎక్కడున్నా మేము 7 సముద్రాలు దాటినా కూడా సినిమా చూపిస్తాం, కొన్ని డైలాగులు అని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానిపై ఏం చెప్తారు? ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన చేసినటువంటి ఎంత కూడా ఈ డిజిటల్ బుక్ అనేది కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. రైట్ రాఘవయ్య గారు ఒకసారి ఫ్రేమ్ సరిగ్గా పెట్టుకోరా, ఫ్రేమ్ మీ ఎస్ ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు అసెంబ్లీకి కూడా ప్రజల యొక్క కష్టాలు బాధలు అన్నీ తీర్చేదానికి ఈయన అసెంబ్లీలోకి వెళ్ళి మా బాధలన్నీ తీరుస్తాడని చెప్పి ఓటేసి గెలిచి పంపిస్తే ఈయన అసెంబ్లీకే వెళ్లకుండా ఈ డిజిటల్ ఈ బుక్స్ రాసుకుంటా ఇంట్లో కూర్చున్నా అంటే ఈయన ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నాడు, ప్రజల గురించి ఏం పట్టించుకుంటున్నాడండి? ఇది చాలా బాగాలేదు, అనైతికంగా ఉంది. ఇది ఆయన అయితే చాలా పుట్టలుగా రాయొచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు అనవసరం. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి నువ్వు అసలు ప్రశ్నించి ప్రజలకు కావాల్సిన పనులన్నీ ప్రభుత్వాన్ని ద్వారా ఒకటే రాఘవయ్య గారు అంటే ప్రతిపక్ష హోదా కల్పించకుండా అసెంబ్లీకి ఎలా రావాలంటున్నారు జగన్ గారు. ఆయన కోర్టును కూడా ఆశ్రయించినటువంటి సందర్భాలు అసలు నీకు అసెంబ్లీకి నేను పోయాడా ప్రయత్నించాడు ఒక రోజన్నా? లేదు, అతనికి పోయేది ఇష్టం లేదు. అసెంబ్లీకి ఒక రోజు రమ్మని ఒక పక్క స్పీకర్ పిలుస్తా ఉన్నారు, రాండి అని పోవటం లేదు. ఈయనకు పోయే ధైర్యం లేదు. ఎందుకు మరి చేస్తున్నాడు అది అర్థం కావట్లేదు ప్రజలకి. ప్రజలందరూ కూడా ఎందుకు అసెంబ్లీకి పోవటం లేదు అనే ప్రశ్న ఎక్కువ ఉంది. కానీ ఈయన మళ్ళా వస్తాడని నమ్మకం అది చాలా ఆశంగా ఉంది. అది ఆయన వస్తాడు రాడో పోయి అసెంబ్లీలో ప్రజల పక్షాన నిలబడి ఎప్పుడైతే ప్రజల యొక్క సమస్యలు తీరుస్తాడో అప్పుడు ప్రజలు ఆలోచించేదానికి ఉంటుంది అవకాశం. ఈయన్ని మళ్ళా ఈయన ఓటేయాలా పడలేదని. ఈయన అసెంబ్లీకే పోకుండా ఇంట్లో కూర్చొని మేము మళ్ళా వస్తున్నాం అని అంటే అది ఏంది బాగలేదు, పద్ధతి కాదు. వెంటనే అసెంబ్లీకి వెళ్ళి నువ్వు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడితే నిన్ను గురించి ప్రజలు ఆలోచిస్తారు. ఈ లోపల నువ్వు ఏం మాట్లాడినా ఏం చేసినా చాలా ఆశయంగా ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. రైట్ ఒకసారి మనం జనసేన దగ్గరికి వెళ్దాం. ఎస్ జనసేన నుంచి మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే అండి. రైట్ మాధవరెడ్డి గారు చాలా కీలకంగా నిన్న డిజిటల్ బుక్ ఓపెనింగ్లో ఆయన చాలా అంశాలు మాట్లాడినటువంటి సందర్భం ఉంది. సో ఇక్కడ